1 వీక్ టైం ఇస్తా. మీ నాన్న డిసైడ్ చేసుకొని రా. ఏంటి సన్ని ఇప్పుడు మనం లేచిపోవడం కరెక్టే అంటావా? అవును కరెక్టే. తప్పు చేయడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు? ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు మనల్ని పెంచిన అమ్మ నాన్న వాళ్ళు ఏం కావాలి వాళ్ళ గురించి ఆలోచించావా? నేను వాళ్ళ గురించి ఆలోచించిన, కానీ వాళ్ళే నా ప్రేమ గురించి ఆలోచించలేదు. అర్థమైందా నీకు? అది కాదు సన్ని. అంతెందుకు, నిన్ను అంతలా ప్రేమించే మీ నాన్న మన ప్రేమకు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది కాదు సన్ని, దేనికైనా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడే చెప్పి అప్పుడే ఒప్పుకోమంటే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు చెప్పు? వెయిట్ చేయాలి కదా. నాకు కొంచెం టైం కావాలి సన్ని. సరే 1 వీక్ టైం ఇస్తా. మీ నాన్న డిసైడ్ చేసుకొని రా. హలో ఉన్ని, రేపే నీ డిసైన్ క్లాస్ డేట్. ఆలోచించుకొని చెప్పు, అర్థమైందా? ఏంటి సన్ని నువ్వు? ఇది లైఫ్ కి సంబంధించిన విషయం, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రేమించినప్పుడు తెలియదా ఇవన్నీ ఉంటాయని? ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఇంట్లో ఒప్పుకుంటారు అనుకున్నా. అయితే ఒప్పించు. మా నాన్న నా మాట వినట్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏడుస్తావో కాళ్ళ మీద పడతావో అది నీ ఇష్టం. నువ్వు మాట్లాడడం తీసి కాదు సన్ని. ఇది నాటకాలు దొబ్బకు మున్ని. రేపు నైట్ మీ ఇంటికి వస్తా. వస్తావో రావో నీ ఇష్టం. ఓకే బాయ్. హలో 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 మున్ని లే అమ్మా, లే కొంచెం అన్నం తిను. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలి అయ్యేది నాకు తెలియదా నాన్న? కొంచెం తీసుకో, కొంచెం 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 తిను. వద్దంటే చూడు మున్ని, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అంత కోపం కూడా ఉంది. నువ్వెంత ఏడ్చినా నా నిర్ణయం మార్చుకోను. కులం తక్కువ వాడితో పిల్ల ఎలా ఒప్పుకోమంటావు? దాన్ని చంపడానికి ఆయన రెడీయే. పోయిరా. ఎక్కడికి రా? ఆ పిల్లం వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అక్కడికి ఎందుకు రా? పోయిరా పోయి. అరే మీరు ఎంత హారణ కొట్టినా నా బిడ్డ రాదు, రాబోదు. సరే ఫికరే. ఈ అమ్మాయిలంతా తింటారా మామ? లవ్ అంటారు, లవడ అంటారు, చిరపల్లికి వచ్చేసరికి స్కిప్ చేస్తారు.
ఎటు గుడికి నాన్న. అరే తోడేళ్ళు నువ్వు ఇంటికి వచ్చేదాకా నీ బాధ్యత. ఓకే పద. హలో చెప్పురా. అరే సన్నీ తనతో వస్తాను రా. తను ఏదో విధంగా డైవర్ట్ చేయరా. ఓకే ఓకేరా. నువ్వు ఏం మాట్లాడతాను పెట్టేస్తానరా బాయ్. రోడ్డుకి ఎందుకు అడ్డం నడతాను? రోడ్ అడ్డం నడతలేనురా బాయ్. నేను నా సైడ్ కి నేను నడతానరా బాయ్. రోడ్డు కాడ నడవాలి. నువ్వు రోడ్డు కాడ పక్క జరగాలి నువ్వు. రోడ్ పక్క జరిగిన బాగా కొడతాను. రోడ్ మీద కూడా పో. ఎందుకు ఇలా చేస్తున్నా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును పిచ్చి పట్టింది. నువ్వు అంటే పిచ్చే. నువ్వు ఇలా చేస్తే మా నాన్న చచ్చిన పెళ్లి ఒప్పుకోడు. నేను ఇలానే చేస్తాను. నీకోసం మీ నాన్న చంపడానికి కానీ రెడీ. ఆయనేమో నిన్ను చంపుతా అంటావు, నువ్వేమో ఆయనను చంపుతా అంటావు. మీ ఇద్దరి మధ్య తేడా ఏంటి? నన్ను ఎవరు అర్థం చేసుకోరా? ఛీ.